అనేది ఒక్క మాటతో చెప్పొచ్చు. సో నిజంగానే సీతో చాలా కనెక్ట్ అయింది నాకు ఎమోషనల్గా. అన్న అన్న ఎన్నిసార్లు అన్నదో, అన్న నీకు రాఖీ కడతా బయటకు వచ్చినాక రాబేటా రాబేటా అన్న. మణికంఠని బయటకు చూసిన వాళ్ళకి వేరే ఒక ఇది కనిపించింది. లోపల వాళ్ళ ఫ్యామిలీని వాడుకొని సింపతి కార్డ్ యూస్ చేస్తున్నాడు అని అనిపించిందా మీకు? నాకు అనిపించింది బ్రో, హానెస్ట్గా అనిపించింది. ఎందుకంటే ఒకసారి నేను 5 వీక్స్ ఉంటే చాలు నా పాప నా దగ్గరకు వస్తా అంటాడు. ఒకసారి ఏమో నేను కప్పు గెలవాలి, గెలవకపోతే నా ఫ్యామిలీ నా దగ్గరికి రాదు అని అంటాడు. ఏది నిజం అనుకోవాలి? ఒక్కోసారి ఫుల్ ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు అమ్మాయిలతో, ఒక్కోసారి చాలా సీరియస్ గా. నిజంగా నాకు ప్రామిస్ బ్రో, నిజంగా అంత ఫ్లక్చువేట్ అయ్యే పర్సనాలిటీ నేను చూడలేదు. సో నేనేమనుకున్నా అంటే వీడికి ఎంత ఫ్లాష్ బ్యాక్ జరిగింది బ్యాక్గ్రౌండ్ లా, ఇంత ఘోరంగా ఫ్లిప్ అవుతున్నాడు అని నాకు అనిపించేది. కానీ కొన్నిసార్లు పొంతన ఉండకపోయేది. సో నాకు నిజంగా ఇప్పటికి 3 వారాలల్లా ఒక మనిషిని హానెస్ట్గా నేను అసెస్ చేయలేకపోతున్నా అంటే మణికంఠ, ఆ తర్వాత విష్ణుప్రియ, ఇద్దరిని ప్రాపర్గా అసెస్ చేయలేకపోతే. విష్ణుప్రియ ఏమైంది? ఇప్పుడు పృథ్వీతో చాలా ఫుల్ క్లోజ్గా మాట్లాడుతూ ఉంది కదా విష్ణు, ఫుల్ మస్తు బడ్డీ బడ్డీ బడ్డీ. డైరెక్ట్ ఓ రోజు ఏమన్నదంటే జోకులు అన్నదా మరి నిజంగా నాకు అర్థం కాలేదు. ఇట్లుండి హీఈస్ లైక్ ఏ బ్రో టు మీ, నేను జస్ట్ కంటెంట్ కోసం మాట్లాడుతున్నా అంతే అని అన్నది. పక్కకే సోఫాలో కూర్చొని నాకు ఎట్లా రియాక్ట్ కావాలని అర్థం కాలే ఆ మాటకి. అంటే కంటెంట్ కోసం అంతగానం చేయాల్సిన అవసరం ఏమున్నదని నా పాయింట్. పృథ్వీతో ఫుల్ క్లోజ్ గా లవ్లీగా డాన్స్ చేసుకుంటా, నీకు చాలా మందికి ఇట్లా విష్ణు చాలా ఇష్టపడుతున్న ఫీలింగే ఉంటది కదా. సార్ ఏమన్నా నాకు సార్ నువ్వు ఇంకా పృథ్వీని ఇక్కడే ఊహించుకున్నావు, స్విమ్మింగ్ పూల్ ఊహించుకున్నావు అనుకున్నా, ఇట్లాంటి కొన్ని మాటలు ఎందుకంటే అన్నది. అరే మా స్విమ్మింగ్ పూల్ కి రారు, ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఈజ్ లైక్ ఏ బ్రో టు మీ అంటే డిస్కనెక్ట్ అవుతామా కామా? అట్లా కొంచెం డిస్కనెక్ట్ అయినా, మేజర్ గా మాత్రం మనీ నాకు స్టిల్ అర్థమైతలేడు. సోనియా మీకు బయట ఫ్రెండ్, లోపల మాస్క్ తో లైక్ ఫేక్ గా గేమ్ ఆడుతుందా, లేకపోతే మాస్క్ వేసుకొని ఆడుతుందా, లేకపోతే రియల్ గా తను అదేనా? సోనియా అగ్రెషన్ అయితే అంతే, ఇప్పుడు ఏదైతే సోనియా అగ్రెషన్ ఉందో అది అంతే. కానీ ఫిజికల్ గా ఇంకా తను ఆడట్లేదు, ఆడాలని కోరుకుంటున్నాను నేను. ఫిజికల్ గా ఓన్లీ స్నేల్ టాస్క్ లో మాత్రం. ఫిజికల్లీ ఒకసారి తిట్టినా కూడా నేను, అంటే నువ్వు ఇంత స్ట్రాంగ్ గా మాట్లాడే అమ్మాయివి, నేను ఫిజికల్ టాస్క్లు వీక్ అని నువ్వే ఎందుకు చెప్తున్నావు సోనియా? చెప్పొద్దు. నువ్వు గివ్ అవ్వకుండా ఫస్ట్ ట్రై చేయి కదా, చిన్న టాస్క్లైనా ఇండివిజువల్ టాస్క్లైనా అట్లీస్ట్ నేను ట్రై చేస్తా అని చెప్పు. ఆ తర్వాత నీకేమైనా ఇబ్బంది అయితే గివ్ అప్ ఇస్తే వేరే, కానీ నువ్వు అనకంటే నా వీక్నెస్ నాకు తెలుసు కదా అంటే, తెలిసినా కూడా మన వీక్నెస్ చెప్పకూడదు. నువ్వే అందరికి 10 సార్లు 10 మందికి ఇంత మంచిగా చెప్తా ఉంటావు, నువ్వెందుకు అట్లేదు నేను అంటుండే. కానీ స్టిల్ నేను ఆ డిసప్పాయింట్మెంట్ ఎక్కడ ఫీల్ అయినా అంటే, చీఫ్ టాస్క్ లా తను డైరెక్ట్ గివ్ అప్ ఇచ్చేసింది అనిపించింది నాకు. అదే ఆ డాగ్ లాగా వెళ్ళాలన్నారు కదా, కొంచెం టెన్షన్ లో పానిక్ అయిపోయింది ముందే. సో అది అంటే నువ్వు హౌస్ లా అందరినీ యు ఆర్ ద మోస్ట్ మెచ్యూర్డ్ పర్సన్ లాగా నువ్వు పోర్ట్రే చేసినప్పుడు చాలా మెచ్యూర్డ్ గా ఆ గేమ్ ఆడాలి. అంటే నీకు నువ్వే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బూస్టప్ చేసుకొని. సో అది వీక్ అనిపించింది నాకు, కూడా కొంచెం నచ్చలేదు అది. నువ్వు ఎందుకో ముందే గివ్ అప్ చేసినట్టు అనిపించింది అని. సో ఆ టాస్క్ ల పరంగా అయితే స్టిల్ షీ హ్యాస్ టు ఫైట్. రెడ్ కార్డ్ ఇచ్చిన ఫీలింగ్ ఏంటి బ్రో? నేను కన్ఫెషన్ రూమ్ కోసం వెళ్దామని అడుగుదాం అనుకున్నా. ఎందుకు అడుగుదాం అనుకున్నా అంటే, నిజంగా నాకు అర్థం కాలే నేను అంత సీరియస్గా ఏం మాట్లాడినా అని. ఆ మాట గుర్తులేదు నాకు, ఈ మనుషులేనా అది ఇదని తిట్టుకుపోయింది కదా, అవి నాకే గలీజ్ అనిపించినాయి. సో దాని గురించి డెఫినెట్గా నేను తప్పు చేసిన, సారీ చెప్పాలనిపించి నేను సారీ చెప్పేసిన, సారీ అని. సెకండ్ టైం కూడా నాకు సార్ వద్దన్నప్పుడు నాకు ఇంకా రిక్వెస్ట్ చేయబుద్ధి కాలేదు. ఎందుకనంటే ఈ రెడ్ కార్డ్ అనేది ఫస్ట్ టైం నేను కూడా చూసిన హౌస్లో, ఫస్ట్ టైం. సో ఇంకా వదిలేసే లైట్ అని మా నబీల్ నువ్వు నా బట్టలు రెడీ చేసుకోవాలని చెప్పి నేను వెళ్ళిపోతా ఉన్నా. సో అప్పటికి నిఖిల్ మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఆపిండు. ముందు కూడా నిఖిల్ మామ కొంచెం సారీ చెప్పు, కామ్ ఉండంటే, కామ్ కాదు మామ, ఒకవేళ పెద్ద మిస్టేక్ అయితే రెక్టిఫై చేసుకోలేదు అట్లా ఇట్లా అనిపిస్తే మనం ఇంక వెళ్ళిపోవడం తప్ప ఏం చేయలేము మామ అంటే, నువ్వు అట్లా అనకు, నువ్వు ఉండాలి, నువ్వు అది ఇది ఉండంటే నేను కొంచెం కన్విన్స్ చేసే ప్రయత్నం చేసిన. బట్ స్టిల్ నేను అన్నప్పుడు ఇంకా నేను కూడా గివ్ అప్ ఇచ్చేసి వెళ్ళిపోతుంటే మళ్ళీ ఆపి నిఖిల్ గారు వాయిస్ రేజ్ చేసిండు. ఆ తర్వాత గట్టిగా మాట్లాడింది యష్మి. పాపం యష్మి దన్ను నా గురించి లేచి అవుట్ ఆఫ్ నో వేర్ అమ్మాయి నా గురించి ఫీడ్బ్యాక్ చేసి నాకు సార్తో రిక్వెస్ట్ చేసి దెన్ ఇమ్మీడియట్లీ ప్రేరణలు ఇవ్వడము, ఇట్లా నాకు చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. ఆ తర్వాత 11 మంది నా కోసం మాట్లాడారు కదా, నిజంగా వెళ్ళిపోదాంరా, ఈ మెమరీ చాలు నాకు. 11 మంది నేను ఉండాలని కోరుకుంటున్నారు. సో మిస్టేక్ ఏదో జరిగింది, ఈ మెమరీతో వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాను నేను. కానీ మళ్ళీ నాకు సార్ వచ్చి కూర్చో అని అన్నాడు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి మళ్ళీ కూర్చున్నా. ఓట్లు తక్కువ రావడానికి రీజన్ ఏంటి బ్రో? సోఫాలో పడుకొని అందరినీ కామెంట్ చేయడం వల్ల? నిజంగా కూడా బ్రో ఫిజికల్ డ్యామేజ్ నాకు నచ్చదు బ్రో. ఫిజికల్లీ హర్ట్ చేసుకొని గేమ్ ఆడాల్సిన అవసరం లేదనిపిస్తుంది. అండ్ అక్కడ దిక్కు ఎవరున్నారో ప్లేయర్స్ కూడా నాకు తెలుసు. ఒక సిచ్యువేషన్ చెప్తాను మీకు ఎగ్జాక్ట్లీ. నేను అంత అవుట్ అవ్వడానికి రీజన్ ఎందుకంటే, సోనియా వీళ్ళందరూ ఎగ్స్ ఆపుతున్నారంట,
ప్రేరణని కాలు పట్టుకొని యష్మిని కాలు పట్టుకొని గుంజుకెళ్ళిరంట వీళ్ళు. నాకు వాళ్ళే చెప్పారు. కాలు పట్టుకొని గుంజుకెళ్ళిరు సోనియా మీదికి వెళ్ళి, సోనియా నైనికా మీదికి వెళ్ళి. వాళ్ళు వచ్చి నా మెడ మీద కాలు వేసిర్రు వీళ్ళని చెప్పి వాళ్ళు ఏదో అంటే ఒక్క సెకండ్ ఆలోచన నిఖిల్ సోనియా మీద మెడ మీదకి వెళ్ళి కాలు వేసాడు నీ అమ్మ రానిరా ఒక్కొక్క నరే పృథ్వీ ఇస్తిరవతల వాడే నేను చూసుకుంటా అన్నాడు. అంటే అసలు ఏం జరిగిందని ఒక్క సెకండ్ ఆలోచించకుండా వాళ్ళు చెప్పిన మాటకి ఇంత వైలెంట్ అవుతున్నారు. దానివల్ల వాడికన్నా దెబ్బలు తాకితే ఎవడు రెస్పాన్సిబుల్ అని నాకు అనిపించి డైరెక్ట్ పిలిచి మనం గేమ్ ఆడడం ఎంత ఇంపార్టెంటో మన హెల్త్ కాపాడుకోవడం అంతే ఇంపార్టెంట్. బిగ్ బాస్ ఆల్రెడీ చెప్తున్నాడు నాట్ ఫర్ ద కాస్ట్ ఆఫ్ ఫిజికల్ డ్యామేజ్. నేనేం చెప్తున్నా అంటే మనందరికంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్. మీరు వెళ్ళిర్రంటే మీరు చాలా ఇబ్బంది పడతారు. మీరు ఎంత ఆడాలనుకున్నా అమ్మాయిలతో ఫైట్ బ్యాక్ చేసుకోండి. అబ్బాయిల మీదకి వెళ్ళకండి. వాళ్ళ స్ట్రెంత్ ఎక్కువ కాబట్టి మిమ్మల్ని నూకేస్తే దెబ్బలు తగులుతాయి. ఈ ఒక్క గేమ్ తోటి అయిపోదు మన లైఫ్, ముందు చాలా గేమ్స్ వస్తూ ఉంటాయి ఆడాలి అని దాని గురించి చెప్పిన తర్వాత నేను మీకు చెప్పిన కదా ముందు గేమ్లో ఫెయిరు అన్ఫెయిరు యుద్ధము రాజు ధర్మము వైలెన్స్ గురించి ఇంత నీతిలో మాట్లాడి వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు ఆ వైలెన్స్ ని. సో వీళ్ళందరూ ఫేక్ అనిపించింది నాకు. వీళ్ళతో ఏందో గేమ్ ఆడేది అనిపించింది. ఇప్పుడు నువ్వు ఉంటే కుల్లా ఒకటే లాగా ఉండాలి. నువ్వు అప్పుడు ఒకలాగుండి పృథ్వీ మీ టీంలోకి వచ్చినాక ఒకలాగుంటే నాకు వాళ్ళు హానెస్ట్ అని ఎందుకు అనిపిస్తుంది? వీళ్ళతో ఏందో గేమ్ ఆడేది వాళ్ళు ఫేక్ ఆడుతారు వాంటెడ్లీ. మళ్ళీ అన్ని స్టార్ట్ చేసింది వాళ్ళే, మేము స్టార్ట్ చేసినామని ప్రొజెక్ట్ చేసారు. ఈ పాయింట్ లోనే మిమ్మల్ని అన్నారు మీరు గేమ్ ఆడరు పక్కన గేమ్ ఆడినవరని. అదే నేను గేమ్ ఎవరిని ఆడొద్దని లేదు, ఏమన్నా గేమ్ ఆడుకోండి, టంగ్ స్లిప్ అవ్వకండి, ఫిజికల్ డ్యామేజ్ చేసుకోకండి అని అన్న. ఆ రెండు ఎందుకంటే ఒకసారి టంగ్ స్లిప్ అయితే నెక్కి రాదు. ఇప్పుడు నేను కూడా మాట్లాడిన ఫ్లోలో అది జోకులు అనుకున్నా సీరియస్ అయింది. ఇప్పుడు అది వెనక్కి వస్తుందా? రాదు కదా నా మాట. సో నాకు అది తెలుసు కాబట్టే ఆ విషయం గురించి అని కాదు, అది నేను ఫీల్ అవుతా కాబట్టి నేను వాళ్ళకి వద్దాను. ఎందుకంటే పృథ్వీ ఫ్లోలో ఎఫ్ వర్డ్ వాడినప్పుడు నాకు సార్ సీరియస్గా చెప్పినప్పుడు యాజ్ ఎ చీఫ్గా అట్లీస్ట్ మీరు టంగ్ స్లిప్ అవ్వకండి, ఇట్లాంటి బూతులు మాట్లాడకండి. నేనేదో బిగ్ బాస్ రూల్స్ గురించి మాట్లాడినా అవి వేరే వెళ్ళినాయి, డన్, నా మిస్టేక్ అయిపోయింది, ఇంకా దాన్ని రెక్టిఫై చేయలేం. కానీ వాళ్ళకి ఏంటంటే మీరు తిట్టరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర తప్పులు ఉన్నప్పుడు మనం ఏలెత్తి చూపించినప్పుడు మన దగ్గర మిస్టేక్స్ ఉండొద్దు. సో వాళ్ళు బూతులు మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడొద్దు. సో కంట్రోల్గా ఉండాలని 1-2 సార్లు చెప్పిన. అందుకనే గేమ్ ఆడొద్దని ఎవరిని అనలే. గేమ్ ఆడండి, మీరు ట్రై చేయండి 100% ఎఫర్ట్, కానీ డ్యామేజ్ మాత్రం చేసుకోకండి. అదొక్కటి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ చెప్పిన. సో అదేమైపోయిందంటే చెప్పి వీళ్ళంతా మెంటల్ చేస్తారు, చెప్పిన ఇంటలే నేను పోయి సోఫాలు ఇట్లా కూర్చునేసరికి వీడు ఆడతలేడు, వేరే కూడా ఆడిస్తలేరు అన్న ఇంటెన్షన్ పోయింది. అది ఘోరంగా నవ్వుకున్నా చూసి నేను. అబ్బా చాహల్ని కింద మేము పెట్టి రబ్బా ఘోరంగా ఉంది. అది లోపల ఉన్నప్పుడు మీకు ఒక మైండ్ లో ఉంటుంది, ఒక కంటెస్టెంట్లు వీళ్ళిది అని. బయటకు వచ్చాక ఏం చేంజ్ అయింది? ఎవరి మీద ఏమైనా చేంజ్ అయిందా? బయటకు వచ్చే ముందు ప్రేరణ, యష్మి, నబీల్ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ లాగా అనిపించింది నాకు వచ్చే ముందు నిజంగా. ఎందుకంటే అందరినీ అబ్జర్వ్ చేసిన 22 days లా డే 1 నుంచి ఇప్పటిదాకా వాళ్ళు అట్లే ఉన్నారు, ఒకటే పాయింట్ మీద ఉన్నారు. ఫిజికల్ డ్యామేజ్ నేనైనా వద్దు, ఫిజికల్ వైలెన్స్ అన్నా కానీ అయితేంది చలో పోదాం అని ప్రేరణ, యష్మి ఒక్కరోజు కూడా గివ్ అప్ చేయలే. వాళ్ళు ఏందిరా వీళ్ళు ఇట్లున్నారు అని